ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్త సేకరించేందుకు స్వచ్ఛరథం పేరుతో వాహనాలను తయారు చేయించారు. ఇది గుంటూరు జిల్లా లాలుపురంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి స్వచ్ఛరథం వాహనాలను తిప్పుతున్నారు. వాహనాల్లో చెత్త వేసిన ప్రజలకు అక్కడే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఒక వినూత్నమైన కొత్త ఆలోచన తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ స్థాయిలో వేస్ట్ని సేకరించి వాటికి సరిపడా గ్రామస్తులకు ఆ వేస్ట్ ఇచ్చిన వారికి కూడా నిత్యావసర వస్తువులను వారికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. దీనికి స్వచ్ఛ రథం అనే పేరు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వేస్ట్ని కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు రూరల్ ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి ఎలా నడుస్తుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ స్వచ్ఛరథం యొక్క కాన్సెప్ట్ ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్వచ్ఛరథం కాన్సెప్ట్ మేజర్గా విలేజ్లో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం అండి. విలేజ్లో శానిటేషన్ ఏంటంటే మనకి డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ రెండు కల్పిస్తున్నారు. అలా కాకుండా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ విడివిడిగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రాసెసింగ్ తేలిగ్గా ఉంటుంది. సో మనం ఈ వెట్ వేస్ట్ని మనం కలెక్ట్ చేసుకొని దానికి మనం బయట వెండర్స్ని మాట్లాడుకుంటున్నాం. వెండర్స్కి మనం ఏదైతే కలెక్ట్ చేసుకున్నా వాటికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం వాటిని డిస్పోజ్ చేస్తామండి. అలానే మనకి విలేజర్స్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చిన వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అంతటికి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఎంత వాల్యూ వేస్ట్ మనకు అందజేస్తున్నారో చూసుకుంటున్నాం. దానికోసం మనం ఒక అసెస్మెంట్ ఒక చార్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం, ఏది ఎంత ఖరీదు అవుతుంది అనేది కూడా. దాని ప్రకారం హౌస్ హోల్డ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఎంత తీసుకొచ్చారు, ఎన్ని కేజీలు తీసుకొచ్చారు, దానికి ఎంత వాల్యూ వస్తుంది చూస్తున్నాం. దానికి తగ్గ వాల్యూ తగ్గటువంటి నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఆప్షన్ ప్రకారం మనం కొన్ని వస్తువులు మెయింటైన్ చేస్తున్నాం. ఆ వస్తువులు కూడా లోకల్ మార్కెట్ రేట్ కన్నా కూడా మంచి తక్కువ ధరలకే వాళ్ళకి అందించే ఏర్పాటు కూడా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటేనండి మనం గ్రామంలో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం. శానిటేషన్ మనకి ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ చాలా పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ప్లాస్టిక్ వస్తువులు మనం మొత్తం సేకరించి దాన్ని వాటికి రీప్రాసెసింగ్ పంపేయడం వాటి వల్ల చేయడం వల్ల మనం కొంత శానిటేషన్ పార్ట్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దానివల్ల విలేజ్లో శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కావటం, అలానే విలేజ్లో శానిటేషన్ ఇంప్రూవ్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో మనకి సీజనల్ వ్యాధులు అన్నీ కూడా కొంత మేరకు అరికట్టే అవకాశం ఉంటుంది అనేది మరి కాన్సెప్ట్ తోటి ఈరోజు మరి పంచాయతీ కమిషనర్ గారు ఒక తొలిగా మన మండలం మన జిల్లాలో మన మండలానికి ఒక శాంపిల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా మనం శానిటేషన్లో ఎటువంటి ప్రగతి సాధిస్తాం, తద్వారా హౌస్ హోల్డ్కి ఎంత మనం బెనిఫిట్ చూపిస్తున్నాం అనేది కూడా అసెస్ చేసుకొని దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని రాబోయే రోజుల్లో దీన్ని మరి రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటానికి కూడా మరి రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు కూడా దాని మీద దీన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని దీని ఇనీషియల్గా కూడా మరి ప్రజల నుంచి కూడా దీని మీద మంచి స్పందన వస్తుందండి. ఇవాళ ఈరోజు మనం నిన్న స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ని. లోకల్గా స్థానిక శాసనసభ్యులు మరి గౌరవ చైర్పర్సన్ గారు కూడా నిన్న ఈ కార్యక్రమం అటెండ్ అయ్యారు. అలానే మా జిల్లా అధికారులు డిపిఓ గారు, సిఇఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తారు. ఇది ఎవరు దీన్ని మెయింటెనెన్స్ ఎవరు కంట్రోల్లో ఉంటుంది, ప్రజల స్పందన ఎలా అంతా కూడా గ్రామ పంచాయతీ ఏ విలేజ్ విలేజ్ గ్రామ పంచాయతీ లెవెల్లోనే మేము మానిటర్ చేసుకుంటా ఉన్నామండి. దానికి తగ్గట్టుగా కూడా దాన్ని స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం కానీ, దాని లాగ్ బుక్ మెయింటైన్ చేయడం అంతా కూడా గ్రామ పంచాయతీ ఏ పంచాయతీ సంబంధించి ఆ పంచాయతీలో లాగ్ బుక్ మెయింటైన్ చేసుకుంటా ఉన్నాం. ఇదంతా కూడా మనం ఎంత కలెక్ట్ చేస్తున్నాము, ఎంత వస్తుంది, తద్వారా మనం వస్తువులు మనం విలేజర్కి అందజేసుకున్నాం అసెస్ చేసుకోవడం కోసం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో పాత వాటర్ బాటిల్ కాడి నుంచి ఏది ఇంట్లో ఉంచట్లేదండి. గతంలో అయితే అవి తీసుకొచ్చి కాలువలో పడేయటం, దానివల్ల నీళ్ళు ఆగిపోవటం, దానివల్ల దోమలు పెరిగిపోవటం, దాని చాలా సమస్యలు ఉండేవి. అట్టపెట్టెలు కానీ ఏమన్నా కానీ రోడ్ల మీద పడేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిన్నటి నుంచి అన్నీ ఒక పక్కన గోతంలో పెట్టుకొని అవి తీసుకొని మన బండి దగ్గరకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా లాలుపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా పెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవుతుండటంతో కూడా దీన్ని మిగిలిన గ్రామాలకు కూడా విస్తరించడం, తద్వారా రాష్ట్రం మొత్తంగా కూడా అమలు చేసే విధంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేస్తున్నట్లు కూడా గుంటూరు రూరల్ ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది మొత్తానికి లాల్పురంలో స్వచ్ఛరథం పైలట్ ప్రాజెక్టు పనితీరుకు సంబంధించి.